నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ నవంబర్ 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన లాస్ట్ వర్కింగ్ డేను నిర్వహించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపటి నుంచి సుప్రీంకోర్టులో తీర్పులు ఇవ్వలేను అనేది నిజమన్న చంద్రచూడ్ తాను తన వృత్తిపరంగా పూర్తి సంతృప్తి చెందానన్నారు. 2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ డివై చంద్రచూడ్ తన 2 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మక తీర్పులను వెల్లడించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, ఎలక్టోరల్ బాండ్స్ కేసు, డ్రైవింగ్ లైసెన్స్, బుల్డోజర్ కూల్చివేతలు, ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జిఎన్ సాయిబాబా బెయిల్కు సంబంధించి తీర్పులిచ్చారు. వీటితో పాటు నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితుల అబార్షన్ హక్కు కేసుల్లో కీలకమైన తీర్పులను వెలువరించారు. రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. 2018 నుంచి అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని వాదించింది. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసే వారి మధ్య క్విడ్ ప్రోకో జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు వెంటనే ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు నిలిపివేయాలని తీర్పునిచ్చింది. ఇక ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయంలోనూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుని ఇచ్చింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కాబోవని, ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయలేవని స్పష్టం చేసింది. అయితే కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పింది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయటం రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. భారతదేశంలోని స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని కొట్టివేస్తూ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 4 వేర్వేరు తీర్పులను వెలువరించింది. వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించినా వారు సహజీవనంలో ఉండొచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్ష చూపించవద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో ఉండే ఖైదీల మధ్య కుల వివక్ష చూపటం సరికాదని, ఆయా రాష్ట్రాల్లో జైలు అధికారులు ఖైదీలతో ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన కూడా జస్టిస్ చంద్రచూడ్ హయాంలోనే జరిగింది. జైలులో కులం ఆధారంగా ఖైదీల మధ్య వివక్ష, పని విభజన ఉందంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కుల వివక్ష చూపటం సరికాదని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో ఏర్పాటైన 16,000కు పైగా మదర్సాలు లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మదర్సాలు చట్టబద్ధమేనని చెప్పటంతో వాటిలో చదువుకునే లక్షలాది మంది విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఇక దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అయిందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. పాట్నా, జహీరాబాద్లలో మాత్రమే పేపర్ లీక్ అయిందని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తే గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సంచలన తీర్పును వెలువరించారు. చట్టసభలో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవటం అనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందని ఈ కేసు తీర్పు సందర్భంగా సిజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు.
బాల్య వివాహాల నిషేధ చట్టం 2006ను సమర్థవంతంగా అమలు చేసేందుకు చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక తన పదవీ కాలం చివరి రోజు అయిన శుక్రవారం కూడా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదా కల్పించడంపై కీలక తీర్పును వెలువరించింది. దీన్ని మైనారిటీ విద్యా సంస్థగా పరిగణించలేమంటూ 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే ఆ యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఉండాలా వద్దా అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ పదవీకాలం ముగియటంతో సాంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన హాల్లో 4 సభ్యులతో కూడిన సెర్మోనియల్ బెంచ్ ఆయనకు వీడ్కోలు పలికింది. తన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. రేపటి నుంచి తాను తీర్పులు చెప్పలేనన్న చంద్రచూడ్ కోర్టులో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి అని కోరారు. ఇతరులను నొప్పించాలన్న ఉద్దేశం తనకు ఏనాడు లేదన్నారు. న్యాయవాద వృత్తితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రస్తావించారు. న్యాయవాద వృత్తి తనకు ఎన్నో గొప్ప విషయాలు నేర్పిందని అన్నారు. కోర్టుల్లో పనిచేసే మనమంతా వచ్చి వెళ్లిపోయే యాత్రికులమేనని ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులో ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులుగా రాణించారని ఆ వారసత్వాన్ని మరొకరికి అప్పగించి వెళ్లాలన్న చంద్రచూడ్ సమర్థుడైన జస్టిస్ సంజీవ్ ఖన్నా నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, సుప్రీంకోర్టు ప్రతిష్టను ఆయన మరింత ఇనుమడింపచేస్తారన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. చట్టం, న్యాయం, జీవితం గురించి సుప్రీంకోర్టులోని ప్రతి ఒక్కరూ తనకు ఎన్నో విషయాలు నేర్పించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సీజేఐగా తాను విచారించిన 45 కేసులు సైతం తనకు జీవితం గురించి ఎన్నో కొత్త సంగతులు నేర్పించాయన్నారు. చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయటం విశేషం. అయితే తండ్రి ఇచ్చిన కొన్ని తీర్పులను కూడా తనయుడు డివై చంద్రచూడ్ తిరగరాశారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.